భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల వరద ఉధృతిని పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీటిని బయటకు తోడే ప్రక్రియ, కరకట్ట వద్ద వరద ఉధృతి, నూతన కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. కాపాడుకోవడం జరిగింది. అది సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న రెండో బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అక్కడ డిజైన్స్ కూడా చేపించి రేపు ఈనాడు కూడా వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరి నీళ్లు ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాశ్వత ప్రాతిపదిక మీద కార్యక్రమాలు పంప్ హౌస్ కానీ ఈ యొక్క ఎస్టీపీలు కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణాయోధిగా రక్షిస్తున్నటువంటి శ్రీరాముడి నిలయాన్ని అచేతమని ఆడినటువంటి భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం, ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడి సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాచల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ యంత్రాంగం మొత్తం ఇది